దేవుని పరిశుద్ధులందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినం బైబిల్ గ్రంథంలో నుండి ఒక మంచి మాటను మనము నేర్చుకుందాము. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనము. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం ఈ విధంగా వాక్యము సెలవిస్తున్నది. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలును వెతుకుడి. మీరు బ్రతుకున్నట్లు కీడును విడిచి మేలును వెతకండి. మనము నీతిగా, పరిశుద్ధముగా, దేవునికి ఇష్టముగా ఈ లోకములో బ్రతకాలి అంటే దేవునికి వ్యతిరేకంగా ఆయాసకరంగా ఉండబడిన ప్రతి చెడు క్రియలను విసర్జించి బలహీనతలను విడిచిపెట్టి దేవుని చిత్తం ప్రకారంగా పరిశుద్ధతను కాపాడుకొని దేవుని ఎదుట దేవుడు మనకు అనుగ్రహించిన సాక్షి జీవితాన్ని కనబరుచుకునే విధంగా మనం ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు దేవుని చిత్తాన్ని మనము నేర్చిన వారమై ఉంటాము. దేవునికి వ్యతిరేకంగా ఉండటము కీడు చేయటమే, ఆయనకు ఇష్టం లేని కార్యములు చేయటం, దేవుణ్ణి దుఃఖపరచటం అటువంటి లక్షణాలు కనుక దేవునికి ఆయాసకరంగా మనము జీవించటం ఎంత మాత్రమో తగదు. ఒకవేళ నీవు కీడును విడిచి, చెడును విడిచి, పాపమును విడిచి, అపవిత్రతను విడిచి దేవునికి ఆయాసకరంగా ఉండబడిన ప్రతి బలహీనతలను విసర్జించి నువ్వు దేవుని ఎదుట సాక్షిగా నిలబడ్డట్టయితే మరి దేవుడు నీకు తోడుగా ఉండును. ఎప్పుడైతే నువ్వు పవిత్రతను కాపాడుకొని పరిశుద్ధముగా జీవిస్తావో దేవుని సన్నిధి ఎప్పుడు కూడా నీకు తోడుగానే ఉంటుంది. ఒకవేళ దేవుడు మన జీవితంలో లేకపోయినప్పుడు, దేవుడు మన తోడు రాకపోయినప్పుడు మన జీవితము వ్యర్థము, మన జీవితం 0 స్థాయిలో ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దేవునికి వ్యతిరేకమైన ఆయాసకరమైన పనులు మనం చేయటానికి క్రైస్తవులమైన మనము ఇష్టపడకూడదు. దేవుని ఇష్టాన్నే మన ఇష్టంగా చేసుకొని దేవుని చిత్తానికి మనము లోబడి మనల్ని మనం దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుడు మన ప్రార్థన జీవితాన్ని, మన సాక్షి జీవితాన్ని కన్నులారా దర్శించి ఆయన మనకి ఇవ్వవలసినటువంటి దీవెనాశీర్వాదములు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఇటు మేలులు పొందుకొనుటకు మీరు ఇష్టం చేసుకొని దేవునికి లోబడండి, దేవుని చిత్తాన్ని నెరవేర్చండి. ఈ ఉదయకాల వేళ దేవుడు ఈ మాటను మీ హృదిలో ఫలింపచేసి మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.